వెల్కమ్ టు విహారీ మీడియా. ఈరోజు మనం ప్రెసెంట్ గుజరాత్లో ఉన్నాం. విజయవాడ నుంచి గుజరాత్ వరకు ఎందుకు వచ్చాం, ఇక్కడ అసలు ఏమేమి తీర్థాలు దర్శించబోతున్నాం. ఇక్కడ మనకి విజయవాడ నుంచి పెనుమాక నుంచి దాదాపు ఈ రోజు అయితే ఒక 70 నుంచి 80 మంది వరకు ఫ్లైట్లో వచ్చారు. అయితే ఇక్కడ ఉన్న వారితో మాట్లాడి అసలు గుజరాత్ ఎందుకు వచ్చారో అసలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. వైష్ణవ మహాదేవ క్షేత్రం పెనుమాక రామానుజ నగర్ విజయవాడ దగ్గర గుంటూరు జిల్లా నుంచి వచ్చాము. 70-80 మంది దాకా ఈ రోజున ఈ కార్యక్రమం అంతా ఇక్కడ హోమాలు కళ్యాణము అంతా చేయడానికి దగ్గర ఉండి వచ్చాము. ఒక వారం రోజులు ఉంటామండి. ఈ చుట్టుపక్కల గ్రామాలు విశేషంగా ఉంటాయని చెప్పిదే మన మూల్ప ద్వారకా శ్రీనాథ ద్వారకా అని చూడడానికి వచ్చామండి. అయితే పెనుమాక శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రం యొక్క ఒక వన్ ఆఫ్ ద చైర్మన్ గారు అయితే ఇక్కడ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. సార్, ఇక్కడ ద్వారకాలో కొన్ని హోమాలు కొన్ని కార్యక్రమాలు జరుగుతాయని అయితే చెప్తున్నారు. అసలు ఏం జరగబోతున్నాయి ఈ వారం రోజులు? శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం యొక్క ఆశయాల్లో భాగంగా రేపు 21వ తారీఖు మంగళవారం నాడు సాయంత్రం పూట అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతుందండి. మహాయాగ సిద్ధి యజ్ఞం అని మన బాలాజీ రంగాచార్య గారి ఆధ్వర్యంలో ఇటువంటి మంచి కార్యక్రమం బద్రీనాథ్లో జరిగింది. తర్వాత ఈరోజు మనకు ఈ ప్రాంతంలో అంటే ద్వారకలో జరగబోతుంది ఈ కార్యక్రమం. కనుక ఈ కార్యక్రమానికి దేవాలయం తరపున కానీ మేము చేసే ఈ కార్యక్రమానికి అనుబంధంగా కొంతమంది భక్తులు అంటే వైష్ణవ మహాదివ్య క్షేత్రం జరిగినటువంటి విష్ణు సహస్రనామం 365 రోజులు జరిగింది కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని ముగింపు కార్యక్రమాన్ని ద్వారకలో ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో రేపు మంగళవారం సాయంత్రం పూట అంకురార్పణ కార్యక్రమం బాలాజీ రంగాచార్య గారి ఆధ్వర్యం జరగబోతుంది. ఈ కార్యక్రమానికి రమారమి సుమారుగా ఒక 350 మంది పాల్గొంటున్నారండి. ఈ కార్యక్రమానికి అర్చకులు కూడా సుమారుగా ఒక 25 మంది అర్చకులతోటి ఈ యొక్క కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పారు విష్ణు సహస్రనామ పారాయణం జరిగింది, 365 రోజులు జరిగింది అన్నారు. అంటే 365 రోజులు ఎవరైతే పారాయణం చేశారో వారందరూ వచ్చారా ద్వారకకి? వచ్చారండి. 365 రోజులు పాల్గొన్నటువంటి భక్తులు సుమారుగా 12 గంటల పాటు రోజు ఉదయం పూట 8 గంటల కంటే సాయంత్రం 8 గంటల వరకు జరిగేటువంటి ఈ విష్ణు సహస్రనామ కార్యక్రమంలో భాగంగా ముగింపు కార్యక్రమం ఇక్కడ జరుగుతుందండి. శ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్రం పెనుమక నుంచి బయలుదేరి పంచద్వారకలు చూడడానికి బయలుదేరినామండి. ప్రస్తుతం మూల ద్వారక, ఇది మెయిన్ ద్వారక. ఇక్కడికి వచ్చాం. ఇక్కడ స్వామివారిని సుధాముడు కలిసిన ప్రదేశం అని ప్రత్యేకంగా చెబుతున్నారు. ఆ ప్రదేశం కలవడానికి వచ్చాం. తర్వాత 5 రోజులు ఇక్కడ హోమ కార్యక్రమాలు, అలాగే హనుమాన్ విష్ణు సహస్రనామ సమాపన ఉత్సవానికి మేమందరం బయలుదేరి వచ్చాము. ఈరోజు మనం ప్రెసెంట్ గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో అయితే ఉన్నాం. ఇక్కడ ద్వారకలో పంచద్వారకలో మొదటిదైన మూల్ ద్వారకలో అయితే ఉన్నాం. ఈ మూల్ ద్వారక యొక్క విశిష్టత ఏంటంటే శ్రీకృష్ణుడు మధుర నుంచి ఈ మూల్ ద్వారక వచ్చి కొంతకాలం నివసించారు. మొట్టమొదటిగా ఇక్కడ నివసించారు కాబట్టి ఇక్కడ మూల్ ద్వారక అని అయితే అంటారు. దీని తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించాడు, ఆ ద్వారకా నగరాన్ని పరిపాలించాడు అని అయితే చరిత్ర చెబుతోంది. ఈ మూల్ ద్వారకాని ఇక్కడ నుంచి ద్వారకలో మొదటి ద్వారక ఇది. ఈ 5 ద్వారకలు దర్శించుకున్న తర్వాత ద్వారకా వెళ్ళి జగన్నాథుడిని దర్శించుకుంటారు ప్రజలంతా కూడా. ఈ మూల్ ద్వారకని మీరు చూసినట్టయితే ఈ కృష్ణ భగవానుడిది ఆలయం ఉంది, అలాగే శివుని ఆలయం కూడా ఇక్కడ మీరు దర్శించుకోవచ్చు. అయితే మిగిలిన 4 ద్వారకల్ని చూసే ప్రయత్నం చేద్దాం, పదండి. ఈరోజు మనం ద్వారకా ట్రిప్లో భాగంగా అయితే జాంబవంతుడి గుహ దగ్గర ఉన్నాం. జాంబవంతుడి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుకంటే బ్రహ్మదేవుడు సృష్టించిన మహావీరుల్లో జాంబవంతుడు ఒకరు. ఈయన రామాయణంలో చూసుకున్నట్లయితే సీతమ్మ జాడను వెతకడానికి హనుమంతుడికి తన శక్తి సామర్థ్యాలను తెలియజేసిన గొప్ప వ్యక్తి జాంబవంతుడు. అలాగే జాంబవంతుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడితో దాదాపు 28 రోజుల పాటు యుద్ధం చేసింది ఈ గుహలోని. శమంతకమణి కోసం ఈ గుహలో యుద్ధం చేస్తే ఫైనల్ గా 28వ రోజున శ్రీరాముడే శ్రీకృష్ణుడిగా జన్మించాడని తెలుసుకొని శమంతకమణిని ఇచ్చి దాంతో పాటు జాంబవంతుడి కుమార్తె అయిన జాంబవతిని శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ గుహని ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే చూడొచ్చు. ఇది ఆ కాలం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనందరం చూస్తున్నామంటే కేవలం జాంబవంతుడి వల్లే. ఇంకా లోపల ఇక్కడ ఏమేమి ఉన్నాయో మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను, రండి. చూడండి, ఇక్కడ చక్కగా లింగాకారాలు ఇక్కడ ప్రతిష్ఠింపబడి ఉన్నాయి ఈ గుహలో. ఇక్కడ వచ్చిన యాత్రికులందరూ కూడా ఇక్కడ లింగాకారాన్ని దర్శించుకొని జాంబవంతుడి గుహనంతా దర్శించుకుంటున్నారు.
మేడం, ఇక్కడ ఈ జాంబవంతుడి గుహ గురించి మీకు ఏమైనా తెలుసా? ఐడియా ఉంది కానీ సినిమాల్లో చూడమేను, రియల్గా చూడడం ఇదేను. చాలా బాగుంది. అసలు ఇలా ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ సెట్టింగ్ అనుకున్నాం కానీ అలాగే ఉన్నది. చాలా చాలా బాగుంది. చూడాలి, అందరూ చూడదగ్గ ప్రదేశం ఇది. ఓకే, జాంబవంతుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? పట్టుదల. అంటే శ్రీకృష్ణ భగవానుడితోనే యుద్ధం చేసి దాదాపుగా 28 రోజులు చేశారు కదా, ఆయన నుంచి పట్టుదల నేర్చుకోవాలి. పట్టుదల, బలము ఉండాలి రెండును. ఎందుకంటే శ్రీరాము పట్టాభిషేకం అప్పుడు ఆయన కోరినప్పుడు నీతో యుద్ధం చేయాలని కోరుకుంటాడు. అది శ్రీకృష్ణ అవతారంలో తీర్చుకుంటాడు ఈ రూపేణ. ఇక్కడ వాళ్ళ సమంతకమణి ద్వారా యుద్ధం చేసి శ్రీకృష్ణుడితో ఆయన ఇంతటితో అవతారం చాలిస్తారు జాంబవంతుడు. ఇప్పుడు సమంతకమణి గురించి చెప్పారు కదా, ఇక్కడ యుద్ధం జరిగింది, సమంతకమణి అప్పచెప్పారు, అలాగే జాంబవతిని కూడా ఇచ్చి వివాహం చేశారు కదా జాంబవంతులు. నేను అనుకున్న దానికంటే చాలా బాగుంది. వీడియోలో వాట్సాప్లో చూడటమే కానీ ఎంతో రియల్గా చూడటం ఇదే ఉంది. నేను అనుకున్న దానికంటే ఇంకా చాలా బాగుంది. శ్రీకృష్ణుడు జాంబవంతుడు యుద్ధం చేసిన ప్రదేశానికి వచ్చాము. యాక్చువల్గా ఇందాక మా బంధువులు అన్నట్టుగానే మనం యూట్యూబ్లో చూడటమో ఎవరో చెప్తే వినడమో జరిగేది, కానీ ఇక్కడ రియల్గా వచ్చాము. చాలా బాగుంది. శ్రీకృష్ణుడు తన మీద ఉన్న నీలాభరణాలు పోగొట్టుకోవడానికి సమంతకమణి కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చి జాంబవంతుడితో యుద్ధం చేసి, జాంబవంతుడు నేను యుద్ధం చేసింది శ్రీకృష్ణ భగవానుడితో, నా కోరిక నెరవేరింది. గతంలో అతనికి శ్రీకృష్ణ భగవానుడు మాటిస్తాడు, నేను పరవేస్తాడు, నేను ఈతో యుద్ధం చేయాలని అనుకుని అది ఈ సమంతకమణి రూపేణ ఇక్కడ అలా ఆయనకి కోరిక తీరుద్ది. వెంటనే కూడా జాంబవంతుడు తన కూతురినైనా జాంబవతిని శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చి వివాహం చేయిస్తాడు. అది దీని కథ అన్నమాట. సమంతకమణి కూడా అప్పచెప్పాడు అనమాట. సో ఇట్స్ రియల్లీ గ్రేట్. న్యాచురల్గా మనం న్యాచురల్ టెంపుల్ ఇలాంటి గుహలన్నీ కూడాను మనం చూడదగ్గవి. మనం ఎక్కడో విజయవాడలో ఉండి ఇక్కడికి వచ్చామని మనం ఎంతో అదృష్టం చేసుకున్నాం. మనం దైవభక్తే కాకుండా చరిత్ర గురించి కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఈ ట్రిప్లో భాగంగా అయితే మనం ఈరోజు జాంబవంతుని గుహను దర్శించడం జరిగింది. ఇంకా రిమైనింగ్ చూద్దాం. మనం ఈరోజు ద్వారకా ట్రిప్లో భాగంగా అయితే గుజరాత్లోని మనకి సోమనాథ్కి దగ్గరలో ఉన్న బాల్కాలో ఉన్నాం. అసలు ఈ బాల్కా యొక్క విశిష్టత ఏంటంటే, మనకి శ్రీకృష్ణ భగవానుడు జీవితంలో చివరి ఘట్టం ఈ ప్రదేశంలో జరుగుతుందని పురాణాలు అయితే చెబుతున్నాయి. శ్రీకృష్ణ భగవానుడు మహాభారత యుద్ధం తర్వాత తన ఒక చెట్టు కింద తను సేదతీరుతూ ఉన్నాడు. సేదతీరుతూ ఉన్నప్పుడు జర అనే ఒక వేటగాడు బాణాన్ని సంధిస్తాడు. జింక అనుకొని ఆ బాణాన్ని సంధించినప్పుడు అది కృష్ణ భగవానుడు కాలికి తగిలింది. ఆ పాదానికి తగిలి వెంటనే తెలుసుకుని ఆ వేటగాడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి క్షమించమని కోరినప్పుడు ఇది భగవంతుని సంకల్పం, ఇప్పటికీ నేను తనువు చాలించాలి, నా యొక్క పని అయిపోయింది, లోక కళ్యాణం కోసం వచ్చాను, మహాభారత యుద్ధం అయిపోయింది, లోక కళ్యాణం అయిపోయింది, ఈ ద్వాపర యుగాన్ని ముగించాలి అని చెప్పి కృష్ణ భగవానుడు ఇక్కడ తనువు చాలించిన ప్రదేశం ఇది. బాల్కా అనగా బాణానికి గుర్తు. అప్పటి నుంచి ఈ ప్రదేశానికి బాల్కా అని పేరు వచ్చింది. మీరు నాతో పాటు రండి. లోపలైతే కృష్ణ భగవానుడి కాలికి తగిలిన బాణం గుర్తు, అలాగే ఆ వేటగాడు జరాని కూడా మనం చూడొచ్చు. అక్కడ మీరు చూడొచ్చు, కృష్ణ పరమాత్ముని చూడొచ్చు. మీరు కృష్ణ పరమాత్ముడు కాలికి గాయం అవ్వడం మీరు చూడొచ్చు. ఆ కాలికి గాయం అవ్వడం, అలాగే ఆ వేటగాడు జరా అనే వేటగాడు క్షమించమని కోరడం, అక్కడ ఈ రెండు ప్రతీకగా వేటగాడి విగ్రహం అలాగే కృష్ణుడి విగ్రహం కూడా మనం చూడొచ్చు. అయితే బాల్కా ఎవరైతే ద్వారకాకు వచ్చారో లేకపోతే సోమనాథ్కి వచ్చారో బాల్కాకు కూడా వచ్చి ఇక్కడ మీరు దర్శించుకుంటే శ్రీకృష్ణ పరమాత్ముడు చివరి ఘట్టమైన ఇక్కడ మీరు బాల్కాన్ని దర్శించుకోవచ్చు. ద్వాపర యుగం అంతమైన ప్రదేశం, కలియుగం ప్రారంభమైన ప్రదేశాన్ని కూడా మీరు దర్శించుకోవచ్చు.